హాయ్ అండి అందరికీ. మొన్న మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చేటప్పుడు వడియాలు, చిప్స్, గొట్టాలు, ఫ్రూట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ అవన్నీ తీసుకొచ్చింది. ఏ అమ్మాయినా తీసుకొస్తలే అమ్మ, ఎవరి అమ్మాయినా తీసుకొస్తుందిలే అమ్మ అనుకోవచ్చు. కానీ మా అమ్మ తీసుకొచ్చిందని నేను జస్ట్ చెప్తున్నాను అంతే. అయితే బిస్కెట్స్, చాక్లెట్స్, ఫ్రూట్స్, కేక్స్ అన్నీ అప్పుడే అయిపోయాయి. మా అమ్మ వచ్చి 2 వీక్స్ అవుతుంది. వడియాలు, గొట్టాలు ఇవేమో ఒక బాక్సులో పెట్టాను ఆ రోజు. ఆ బాక్సులో ఎక్కడ పెట్టానో నాకు గుర్తులేక అవి ఇప్పుడు కనపడేసరికి ఈరోజు వేయించుతున్నాను వడియాలు. ఎంతమందికి ఇష్టం అండి ఉట్టి వడియాలు వేయించుకొని తింటాం, ఉప్పు కారం వేసుకొని తింటాం ఎంతమందికి ఇష్టం? లేకుంటే సాంబార్, పప్పుచారు ప్లస్ పప్పు వీటిలో తింటాం ఎంతమందికి ఇష్టం? నేనైతే ఈరోజు వడియాలన్నీ వేయించుకొని కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ వేసుకొని వాటిని బాగా ఎగరవేసుకొని కలుపుకుంటే ఉప్పు అంతా వాటికి కారం పట్టుకొని ఉట్టిగా తినడానికి స్నాక్స్ లాగా మా పాప తింటుందని అలా చేశాను. ముందుగా ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలు ఒక్కోటి చిన్నగా వేసుకున్నాను. ఆయిల్ పైన పడుతుంది, జాగ్రత్తగా వేసుకోండి. అమ్మ ఈ వడియాలు వేయించేది కూడా మాకు చెప్పాలా అంటారు. కాదండి, నేను చేసి చెప్తున్నాను జస్ట్ అంతే. కొంతమంది ఆయిల్ కాకముందే వేస్తే అవి వేగలేదు అది ఇది అనుకుంటారు. బాగా ఆయిల్ వేగనిచ్చి వేయించుకుంటే బాగా వేగి కరకర అంటాయి. ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి చిన్నగా ఒక్కొక్క ఐటెం 3 ఐటమ్స్ తీసుకున్నా కదా, 3 ఐటమ్స్ ఒక్కొక్కటి వేసుకున్నాను. ఇలా ఉప్పు కారం వేసుకొని కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువైనట్లు ఉంటుంది. చిన్నపిల్లలకి పెట్టకూడదు ఆయిల్ ఫుడ్ అంటారు కదా, ఎప్పుడో ఒకసారి పెట్టొచ్చండి. మరి అన్నీ ఆయిల్ ఫుడ్ లేకుండా మనం పెట్టలేము మన పిల్లలకి. ఎప్పుడో ఒకసారి, నెలకోసారి ఇలా చేసి పెడితే వాళ్ళు తినడానికి నోటికి బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరెన్నో వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.